అందరు ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన. మరి డబ్బును చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అయితే ఈ నడుమ రేవంత్ సారు షిట్ షాట్లని, చంద్రాల్ సారు మీటింగులని, గిట్లని మాట్లాడిండు కదా. ఇక రేవంత్ అన్న మాట్లాడు ఆంధ్ర ఛానళ్ళు బ్రేకింగ్ న్యూస్లు, షేకింగ్ న్యూస్లు అనుకుంటా బీఆర్ఎస్ను బదనాం చేసే కథ నడుస్తుంది కదా. మరి నిజం తెలియాలి. రేవంత్ సారు మాట్లాడిన మాటలల్లా వాస్తవం ఏందో జనాలకు అర్థం కావాలి కదా. అందుకే డైరెక్ట్ రామన్న కాడికే పోయినా నేను కమ్మకు. అసలు ఈట ఎనుకున్న వాస్తవం ఏందో అరుచుకున్నా మీరు కూడా నాలే. అగో రామన్న రెడీగా ఉన్నాడు అన్న చెప్పే. ఖమ్మం గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ అన్నకు గట్టిగానే ఇచ్చి పడేసిండోల్లా. ఎట్లిచ్చిండంటారా? నేను అడుగుతా అన్న చెప్తాడు. అన్నా రామన్న, రేవంత్ అన్న ఊ అంటే షిట్ చాట్లు అనుకుంటే ఏమేమో మాట్లాడుతుండు కదనే, ఏది సంగతి? మరి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్ చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. అయ్యి ఏందన్నా గంత మాట అంటివి? 2 ఏళ్ల సంతి బాగానే పాలన చేస్తాడట కదా, రేవంత్ అన్ననే చెప్పుకుంటుండు. గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్. ఎంతైనా మన ముఖ్యమంత్రి కదా అన్న, చేస్తాడు కావచ్చు. మరీ కల్జమా లెక్క తీసి పడేసినట్టు అయ్యకు. పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటుండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ ఇది రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తూ ఉంది. మరి రేవంత్ అన్న సీఎం అయినాక ఎవరికి ఫాయిదా కాలేదా? ఆమ్దాన్ ఎవ్వరికి రాలేదా? రేవంత్ అన్న జరిగినే రామన్న చెప్తుండు మీరు రాష్ట్రానికి చేసిన ఘనకార్యాలు. రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునేళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. నేను నల్లమల పులిని, టైగర్ను, నేను దమ్మున సీఎంను అంటాడు కాదే, నువ్వేమో గిట్ల గాలి తీసి పడేస్తున్నావు. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు. 20 నెలల్లో టన్నుల కొద్ది కేసులు. గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లై డిటెక్టర్ పరీక్షలో? మగాడివైతే, పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్రం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు, నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది. నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు. రేవంత్ అన్న మళ్ళా సవాల్ వచ్చిందే నీకు. గా పరీక్ష నాటు చేయించుకుంటావానే ఇప్పటికన్నా? ఓ లొల్లొడుతుంది. లై డిటెక్టరు, ఓటుకు నోటు అంటేనే సపోర్ట్ చేతలేవు, ఇజ్జత్ పోతుందంటేనే మీ చేయి పాటోళ్ళది. ఊహు సీఎం సార్ వీటి మీద మాత్రం సపోర్ట్ చేయడు, మనకెన్నడో అర్థమైంది కూడా. సరే కానీ రావణ మళ్ళీ నీ కాడికి వస్తానా? నవ్వాట అదాలత్ నుంచి స్టేలు గీలు తెచ్చుకున్నావట కదా, రేవంత్ అన్న తాపుకోసారంటుండు. కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని? ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది అని చెప్పి ఈరోజు కాదు, 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు, డ్రగ్స్ గిగ్స్ అని. నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా? చెత్త మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని స్టే అంటాడు. ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు, స్టే తెలియదు. గది అసలు సంగతి. అన్నట్టు చంద్రాల్ సార్ కొడుకు లోకేష్ను శీకర్ల మన రామన్న కలిసిండాననే కదా రేవంత్ సారు. మరి దీని మీద ఏమన్నాడంటే, మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది, ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది. అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు
కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. నేను ఉన్న దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా, కానీ నేను కలవలేదు. వాజీబే లోకేష్ను కలిసుడు కూడా తప్పేనా? ఇవన్నీ కాదు, మీకు నడమ ఎన్నన్ను ఉండని, కానీ 6 గ్యారెంటీలు మాత్రం జనాలకు చేస్తాడట. చేసినామని కూడా చెప్పుకుంటుండు. మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారెంటీలు? ఒకటి, ఫస్ట్ గ్యారెంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారెంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారెంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారెంటీ. మూడవది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారెంటీ. 4వది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు, ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారెంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారెంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారెంటీ, నెలకు ఒక్కసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారెంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారెంటీ. ఇన్న రానోళ్ళ రేవంత్ సారు, నువ్వు కూడా విన్నావు కదా సారు, రామన్న మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఇది తప్పు అను, లేకుంటే నాదే తప్పు అని చెప్పు అని అంటురన్న పబ్లిక్. ఇక ఇంకో దిక్కు మన రావన్న ఖమ్మంలో అడుగు పెట్టుడుతోనే బీఆర్ఎస్ సైన్యం ఏమన్నా ధూమ్ధాం చేసిందా? అడగూడా రఫా పోస్టర్లు పెట్టుకొని సంబరపడ్డరు. ఇప్పుడు మనము పెట్రోల్ బంకు పోదాం. ఎందుకవ్వా బంకు గిట్లా కొంటున్నావా, లేకుంటే కారుకి ఏమైనా పెట్రోల్ గిట్లా కొట్టిస్తావా ఏంది అని కారెడ్డం ఆడారు. ఇది కారెడ్డం ఆడే ముచ్చట కాదు, చాలా డేంజర్ ముచ్చట, మీరు పైలంగా ఉండవలసిన ముచ్చట. మరి ఆ ముచ్చట ఏందో మీరు చూసేరి. మన సిద్దిపేట జిల్లా హుస్నాబాదుల్లో పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చిండు. ఓ బంక్ అయినా పై పండ్ల పెట్టి పెట్రోల్ కట్టక షాల్ చేసిండు. అంతల్లో ఏమైందంటే ఓర్ నాయనో, బంకు పేలిపోతుందా ఏంది? మంటలు అంటుకుంటాయా ఎట్లా? వాళ్ళు దూరం జరుగుతలేరు ఏంది? అసలు ఏం చేస్తారో చూద్దాం. అమ్మయ్యా, ఈ బంకైనకు ఏం దోతలేనట్టున్నది. ఇటు పోతాండు, అటు నిల్చున్నాడు, ఆడికెళ్ళి ఓనన్న పోతలేడు. ఆఖరికి ఇంకో అన్నచ్చి నీళ్ళు పోసేసాలు అరిచిండు. ఇంకా నయ్యం ఎవ్వరికేం కాలే. కానీ ఈ బండైనది ధైర్యమే అనుకోవాలి, ఈయన గుండె గట్టిదే. ఓ దిక్కు మంటలు వెళ్తున్నా మెల్లగా పైపుని తీసి కింద పడేసిండు, లేకుంటే బండి పోవు బంకు పోవు కదా. నిజంగా ఒక్కసారి మీరు ఊర్లలోకి పోర్రి, రైతులను మెసలియుర్రి, అసలు వ్యవసాయం ఎట్లా నడుతుందో అని అడుగుర్రి. గంతే, ఇక వాళ్ళే చెప్తారు. వ్యవసాయము ఎంత గోసైతుందో, ఎరువుల కోసం ఎంత తన్లాడవలసి వస్తుందో, రేవంత్ సార్ వారి పాలన ఏ తీరులున్నదో వాళ్ళే కండ్లకు గట్టినట్టు షేన్ల కాడికి పట్టుకపోయి మరీ చెప్తారు. నేనిప్పుడు యూరియా సెంటర్ల కాడికి పట్టుకపోయి మీకు చూయిస్తా, నడువురు మన నయం బట్టి నడురి. ఇగో గిదే ప్రజాపాలన కావచ్చు, గిదే ఇందిరమ్మ రాజ్యం కావచ్చు. రైతులను లైన్లలో నిలబెట్టించుడు, యూరియా దొరకకుండా వ్యవసాయాన్ని దండగ చేసుడు, గిదీన్నే ప్రజాపాలన అంటరై ఉండాలి. లేకుంటే ఏంది మరి? యూరియా కోసం ఇంతగానం తండ్లాడేందోళ్ళ ఆనకాలం వచ్చాయి. ఇప్పటికి రైతులు మంచి వ్యవసాయం పనులలో బిజీగా ఉండేటోళ్ళు. కానీ పిల్లా జల్లలు తీసుకొని యూరియా సెంటర్ల కాడ కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఈడాడని కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా గిదే పరిస్థితి, గిదే గోస.
అసలు 10 ఏళ్లల్లా ఎన్నడన్నా రైతులకి ఇట్లా యూరియా కోసం బాధలు పడ్డరా? వ్యవసాయం కోసం గింత తండ్లాడిరా? మరి ఎన్నెల్లేంది ఏడాదిన్నరల్ని గిట్లెందుకైంది మన తెలంగాణ? అంటే పాలన సక్కగా చేసుడు తెలియకనే కదా. రైతుల మీద పాయన ఉంటే వ్యవసాయం మీద సోయి ఉంటే గిట్లెందుకుంటది? అసలు యూరియా ఎటు పోతాంది, ఏమైతాంది? బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా అంటే ఈ సర్కారు వాళ్ళు ఏం మావులు చేస్తాన్లు? రైతు కడుపు కొట్టి గట్లెట్లా అమ్ముకుంటారు? అసలు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక రైతులు బాగుపడ్డది లేదు. ఇది 100% నిజం. ఏ ఊర్లకు పోయినా ఏ రైతును మెసలిచ్చినా ఇదే మాట అంటారు. అరే పంట పెట్టుబడికి గోసనే, ఇత్తనాలకు గోసనే, ఎరువులకు గోసనే, నీళ్లకు గోసనే, కరెంటుకు గోసనే. అసలు తెలంగాణలో మళ్ళీ ఎండిపోవాలని చూస్తురా ఏంది? ఆంధ్రతోని కలిసి ఉన్నప్పుడు మన రైతులు ఎట్లా అల్లాడిరో మళ్ళా గట్ల గోసపడాలని కావలసుకొని కుట్రేషమే ఎత్తాన్లా ఎట్లా? మరి నడుస్తున్న కథ చూస్తుంటే ఎవరికన్నా గిట్లనే అనిపిస్తుంది. అద్మానంకున వాడెత్తు. ఓ రేవంత్ సారు, ఓ సర్కార్ పెద్ద సార్లు, మీకు రాజకీయంగా ఎన్ని కీసులాటలున్నా పంచాదులున్నా మీరు చూసుకోరి. ఆంధ్ర సర్కార్కు మీరు మెహర్బానీ చేద్దామనుకొని మీ కోట్లేసి గద్దెక్కిచ్చిన వాళ్ళ కడుపు మాత్రం ఇంకా గొట్టకురి సార్లు అని రైతులు బాధపడుకుంటూ చెప్పుకుంటారు. కాదు, ఆలు మొగలంటే సవా లచ్చ ఉంటాయి వల్ల. అప్పటి మందము కోపం చేసుకోవాలి, యాష్టకు వచ్చిందాక ఒర్రుకోవాలి, అటెనక మళ్ళీ మంచిగా ప్రేమగా ఉండాలి. ఇంకా అంతేగాని దిమాకులు ఖరాబ్ చేసుకుంటారోళ్ళ. అసలైతే ఈ నడుమ భార్యలనైతే బాగా బదనాం చేస్తాన్లు. ఎవరో ఒకరిద్దరు భర్తలను చంపిండ్రని అందరు ఆడోళ్ళు గట్లనే, మొగోళ్ళే చాలా మంచోళ్ళు శుద్ధ పూసలు అన్నట్టు ఓ ఒక కళాపోషణ చూయిస్తురా. అసొంటోళ్ళు ఇగో ఒక పెనిమిటి చేసిన దిమాక్ లేని పని ఏందో తెలుసుకోవాలి. అప్పుడు మాట్లాడాలి. పాండ్రి మరి చూసొద్దాం. అసలు గిట్ల కూడా ఉంటారా మొగోళ్ళు? గీదా పెనిమిటి తరీఖ అంటే? అరే ఇంటామె పుట్టింటికి పోయొచ్చే వరకల్లా ఇల్లునే అమ్మి పడేసుడు ఏందోల్లా అసలు. పాపం ఈమె పేరు నిఖిత, పెనిమిటి పేరు శ్రావణు. కూకట్పల్లిలో సొంత ఇంట్లో ఉంటారు. ఇల్లు లోన్ మీద తీసుకున్నారట. ఆ లోన్ కిస్తీలు ఈయనకిత్తనే నెల గడుతుంది. అయితే ఇంటామె కాన్పు కోసమని పుట్టింటికి పోయిందల్లా. నడమ ఆలుమగలకు చిన్న లొల్లులు కూడా అవుతుంది. ఇక కాన్పు అయిపోయినాక సొంత ఇంటికి వచ్చింది నీ కథ. కానీ ఆ ఇంట్లో వేరేటోళ్ళు ఉన్నారు. ఈమెకు కరెంట్ షాడు కొట్టినట్టయింది. మీరెవరైనా అడిగితే ఈ ఇల్లు మాది కొనుక్కున్నామన్నారట. ఇక చూడు కథ. పెనిమిటికి ఫోన్ కొడితేనేమో మహాన్ బావుడు ఎత్తుడు లేదు. ఇక సినిమా సమజైపోయింది. అంటే భార్యను పుట్టింటికి పంపి పెనిమిటేమో ఇల్లునే అమ్మి పడేసిండు. ఏం మనుషుల్లా అసలు, ఏం తరిక, ఏంది మాకు భార్య పిల్లలు ఏడ ఉండాలనుకున్నాడా మనిషి? ఇక పెనిమిటి చేసిన ఘనకార్యానికి బిడ్డను పట్టుకొని ఆ ఇంటి ముంగట్నే కూసున్నది. అయినా పెనిమిటి అచ్చు లేదు, మాట్లాడు లేదు. కాదు ఏమనంటే కోపాలు బాగత్తే కానీ ఇంటామెతో లొల్లైతే ఇల్లే అమ్ముకుంటాడా? ఆయన ఏం పెనిమిటి, ఆయనదేం కథ? ఆయన కొన్నోళ్ళు కూడా ఆలోచించరా? అసలు ఈ ఇల్లు కథ ఏంది, కార్ఖానేంది, కాగితాలకు అరెస్టే ఉన్నాయా లేవా, గవి కూడా చూసుకోవాలి కదా. ఏందో ఏమో పోరి అన్నట్టు చెప్పుడు మర్చినా ఏ మాట కామాటేనోళ్ళ. మన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు దిల్దార్ మనిషి. గెలిచినా ఓడినా జనంలోనే ఉంటాడు, జనాలల్లనే కలిసిపోతాడు. అవునా కాదా? ఇప్పుడు మనం ఆ దయన్న కాడికే పోవాలి. అన్నతోని జరిసేపు మాట ముచ్చట పెట్టేది ఉన్నది. పాండ్రి మరి ముచ్చటంతా పెట్టేసొద్దాం. అగో మన ఎర్రబెల్లి దయాకర్ రావు సారోల్లా పాదయాత్ర చేస్తాండు. జనగామ జిల్లా మాదాపురం నుంచి పాలకుర్తి మండలం గూడూరు దాకా కాలినడకన పోయి రైతులను కలుసుకున్నాడు. చేన్లు చిలకల పొంట పోయి మన కాడ వ్యవసాయం ఎట్లా నడుతుందో కండ్లారా చూసిండు. రైతులతోని మాట ముచ్చట పెట్టిండు. ఏ రైతును మెసలిచ్చినా మస్తు బాధలు చెప్పుకుంటారనోళ్ళ. అగో దయ్యన్న కనబడుతోనే ఆగి అవ్వనైతే సద్దనం తినిపిస్తాంది కదా.
అటెనక మండువక అడిగిపోయిండు. అగో ఆడ గౌడన్నలు దయాకర్ రావు సార్ను మస్తు మర్యాద ఇచ్చిర్రు. అగో సారు ఆకు పట్టిండు కదా. ఇక అటెనక కార్యకర్తలు రైతులతోని పాదయాత్ర చేసుకుంటా ముంగడికి గదిలిండు. నిజంగా ఏడికి పోయినా రైతుల తండ్లాట చూస్తుంటే దయాకర్ రావు సార్కే కండ్ల పుంట నీళ్ళు వచ్చినాయట. ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయిపోయా అని బాధపడుతున్నట జనాలు. అగో వామ్మో, నిన్నటి దాకానేమో వానల్లేవని అనుకున్నామా, ఇక ఇప్పుడు వాన మంచిగానే కొడుతుంది కదా. ఊర్లల్లనైతే జనంతా నిమ్మలమైనరు, కానీ పట్నం జనం మాత్రం నరకం చూస్తాన్లోలా. అసలు రోడ్లేవో చెరువులేవో ఇండ్లేవో ఏం అర్థం కాకుండానే ఉన్నది. అంత ఆగమాగం జగన్నాథం. అగో మీరే చూడురు, అయ్యోయ్యో ఎంత వరదలు వస్తున్నాయో ఏందో ఏమో పొగోసా. అగజూడు వర్షం ఎట్లా దంచుతాందో. పొద్దటి సంది అసలు వాన సప్పుడే లేదోల్లా. పగటిలి కాగానే ఇక షురు మెల్లగా స్టార్ట్ అయింది. జరసేపు రెస్ట్ తీసుకున్నది. ఇక అటెనక దంచుడు. నిజం చెప్తున్నా, పెద్ద తుపానికి ఇట్లా వచ్చిందా ఏందని అనిపించింది. ఓది కూరుములు మెరుపులు పిడుగులు, ఇక వాన రోడ్డు మీదకి అత్తే వరద. హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులు చెర్ల లేక మారిపోయినాయి. ఏడ చూడు నీళ్ళే. ఇక ముత్తంత వానకి నడమ ఉత్తగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక ఈ వానకి ఇంకెట్లుండాలి. 10 అడుగులు ముంగడ పోవడానికి గంట టైం పట్టింది. ఎక్కడికక్కడనే అన్ని ఆగమైపోయినాయి. గోస అంటే గోస. ఇండ్లలో కూడా నీళ్ళు వచ్చినాయి ఉల్లా. ఇగో దిక్కు వాన, ఇంకో దిక్కు వరద. ఆగమాగం జగన్నాథం. ఇక ప్రయాణాలు గట్టేటోళ్ళకైతే పెద్ద తక్లీఫే అయింది. కార్లల్లనో ఆటోలల్లనో పోదామంటే బుక్క ఉడలేదు. అంతెందుకు నేనే ఆఫీస్కి వస్తానో రానో అని అనుకున్నా. గట్లయింది కథ. Slower. మన పట్నంలో గట్లుంటే ఇక ఊర్లలో కూడా మంచిగానే వానలు పడ్డాయి. రైతుల ముఖంలో జర కలగన పడ్డది వానను చూడంగానే. వ్యవసాయం పనులలో పడ్డరు, కానీ ఏం ఫాయిదా. దేవుడు కరుణించినా పూజారి వరమేయలేదని వానదేవుడు వానలు కురిపిస్తున్నా మన సర్కారేమో ఎరువులు ఇత్తలేదాయే. ఇత్తనాలకు గోసనే అవుతుందాయే. పెట్టుబడి పైసలు ఇంకా చాలా మందికి అందనే లేదాయే. గిదే రంది పట్టుకున్నదట చాలా మందికి. అన్నట్టు ఈ మూడొద్దులు ఇంకా పెద్ద వానలే ఉంటాయి అంటున్నా. బంగాళాఖాతంలో ఏదో అల్పపీడనము ఏదో అటవటం చేస్తాందట. వాయుగుండం అయిపోయి వానగండం ఉంటుందని అంటుర్రు. జర పైలంబారి ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదు ఈ ధూమ్ధామోలని మళ్ళీ నాన్ననేరు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గివ్వులా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచుకున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇక పోయత్తా అన్నట్టు వానలు బాగున్నాయట, జర పైన ఉండురి. టాటా.